పురుషోత్తం రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి తీర్మానం దానిపైన ఆ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు పార్లమెంటులో దానిపైన చర్చ జరుగుతుంది. బిల్లు పైన రేపో మాపో చట్టం అవుతుంది. అసలు తీర్మానం అనేది అసెంబ్లీలో పెట్టినటువంటి ఈ తీర్మానం చెల్లుతుందా? ఎందుకంటే మండలిలో కూడా అసలు దాని చర్చే లేదు. పాయింట్ నెంబర్ 1, బిల్లు పెట్టడం గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా బిల్లు పెట్టి మరీ క్యాపిటల్ ఏర్పాటు చేశారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అమరావతి విషయంలో బిల్లు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా ఈరోజు అమరావతి చుట్టూ నడుస్తున్నటువంటి చర్చ రెండు రకాలు. ఒకటి, ఈరోజు భారత పార్లమెంట్లో దాదాపు 2 గంటల సేపు విభజన చట్టం 2014 సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణలో ఒక సవరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాద్ని 2 రాష్ట్రాలు దాన్ని కాదని అమరావతి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా సవరణ చేశారు. దానికోసం అందరూ పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. బహుశా రేపు రాజ్యసభలో కూడా మాట్లాడతారు. ఈశ్వర్ గారు, ఈరోజు విభజన చట్టానికి సవరణ చేయాల్సింది ఏంటి? రాజ్యసభలో ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తానని అనౌన్స్ చేసి చట్టం కాల. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ చట్ట సవరణలో దాన్ని చట్టం చేసి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. 2, 10 ఏళ్లలోపు రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇస్తామన్నారు. 10 ఏళ్ల లోపు ఇవ్వాల. కనీసం ఇంకో రాబోయే 5 ఏళ్ళని ఇవ్వాలని ఒక సవరణ ప్రతిపాదించాలి. ఆ 2 గంటల సమయం దానికి ఆడుకోవచ్చు. కడప స్టీల్ ప్లాంట్ ఉంది, అమలుకు నోచుకోలేదు. కాబట్టి విభజన చట్టంలో అమలుకు నోచుకోని అంశాలపైన 2 గంటల సేపు కానీ పార్లమెంట్లో చర్చ ఉంటే ఈ రాష్ట్రానికి చాలా ప్రయోజనం కలిగి ఉండేది. కానీ పార్లమెంట్లో చర్చ అవసరం లేని, చట్టం అవసరం లేని రాజధాని గుర్తింపు పైన చర్చించడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈశ్వర్ గారు, బేసిక్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో చర్చ 2 రకాలు జరగాలి. ఒకటి, అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకి 1,10,000 ప్లాట్లు, దాదాపు 33,000 ఎకరాలంటే ఒక్కొక్క ఎకరాకి 3 ప్లాట్లు, ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు వితిన్ 10 years లోపల వాళ్ళకి ఇచ్చేవాలి. 1,10,000 ప్లాట్లు. ఈ ప్లాట్లు తక్షణం కావాలని అమరావతి రైతులు కోరుతున్నారు. 12 ఏళ్ళు అయింది, దాని ఊసే లేదు. కాబట్టి ఈరోజు చర్చ ఏం జరగాలి? ఆ అమరావతి రైతులకు 1,10,000 ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? 2, సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఇది అని అన్నారు. ఎట్లా సాధ్యమవుతుందో చెప్పాలి, ప్రయత్నం చేయాలి. దీని చుట్టూ జరగాల్సిన సమయంలో రాజధాని గెజెట్, శాశ్వత రాజధాని ఇవన్నీ మాట్లాడు. నా పాయింట్ ఏంటంటే శాశ్వత రాజధాని మీరు తీర్మానాలు ఎందుకు అసలు ఎక్కడ జరగాల్సిన క్యాబినెట్లో తీర్మానం చేసేసి కేంద్రాన్ని పంపిస్తే గుర్తిచ్చేస్తుంది. మీకు లైవ్ ఎవిడెన్స్ ఏంటంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో 2 కీలకమైన అంశాలు. కేకే వేణుగోపాల్ గారు, మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తూ రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో ఇతిమిద్దంగా ఎలాంటి పేర్కొనలేదు, ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టరే రాజధాని అన్నాడు. కాన్స్టిట్యూషన్లో చూసి చెప్తూ మాట్లాడారు. 2వ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అఫిడేట్లు ఏమని చెప్పింది? 2014లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రతిపాదన పంపించింది, నోట్ చేసుకున్నాం. 2019లో నూతన ప్రభుత్వం 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొస్తూ మాకు ప్రతిపాదన పంపించింది, నోట్ చేసుకున్నాం. ఇంకేదైనా ఫర్దర్ సమాచారం ఉంటే ఇస్తాము. ఇది పార్లమెంట్ సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెప్పిన ఆన్సర్ ఇది మా పరిధి కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అఫిడేట్లో దాఖలు చేసి చెప్పారు. 2వ అఫిడేట్లో మేము విభజన చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాల్సి ఉందంటే ఇస్తాము, అది అసెంబ్లీ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వం ఎడగొడితే అది ఇస్తాము అనింది. అంటే ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కేంద్రం పాత్ర ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అయినా ఏ రాష్ట్రమైనా మా రాజధాని ఇదని చెప్తే గుర్తింపు వాళ్ళు ఇవ్వాలి. గుర్తింపు మీన్స్ మేము గుర్తిస్తున్నాం మీరు ఇచ్చిన యాక్ట్ అని. చట్టం ఏంటి ఈశ్వర్ గారు? ఇంత చట్టం చేశారు కదా, చట్టం గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అసెంబ్లీలో మీరు పెట్టిన ప్రతిపాదనలో చట్టం అని ఎందుకు పారం వాడలేదు? మీరు పదం వాడలేదే, శాశ్వతం అనే పదం వాడలేదే. ఏం వాడారు? ఎట అమరావతి రాజధాని. ఎట అమరావతి అంటే అర్థం ఏంటి? నేను గూగుల్ మన ఈ డిక్షనరీ చూస్తే 100 అర్థాలు ఉన్నాయి. అమరావతితో ముడిపడి, అమరావతితో ఆనుకోనుండి, అమరావతికి దూరంగా, పక్కన ఇన్ని ఉన్నాయి అని పెట్టిన ప్రతిపాదనలోనే. కాబట్టి కొత్త అర్థాలకి మీకు గుర్తుంటే మనం పాత విషయాలు మర్చిపోతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి రాజధాని ప్రతిపాదన పెట్టినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోది చెప్తారు. సొంత తప్పు. ఆ రోజు ప్రతిపాదన ఏంటి ఈశ్వర్ గారు? విజయవాడ సరౌండింగ్ ఇది ఆ రోజు తీర్మానం చంద్రబాబు గారు. విజయవాడ సరౌండింగ్ ప్రాంతాల్లో నూతన రాజధాని సెంట్రలైజ్డ్గా
లేదు. దాన్ని జగన్ గారు ఏమని సమర్థించారు, మీరు ఏడన్నా పెట్టుకోండి కానీ చుట్టుపక్కల 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలన్నాడు. కరెక్ట్. అప్పుడు ఏ అర్థం అని వస్తుంది కదా, ఈ తీర్మానం చేసేసి మేము గతంలోనే తీర్మానం చేసామని మాట్లాడారు. రెండోది ఈశ్వర్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని మారుస్తాము 3 రాజధాని అని జగన్ గారు చెప్పారా? లేదు, చెప్పలేదు కదా. మీకేంటి ఇప్పుడు ఈ ప్రతిపక్ష వైఖరి? మీరు చేయాల్సింది ఎవరు మార్చకుండా అంటున్నారు. ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారు? ఎవరు మార్చకుండా 2 పాయింట్లు తీసుకోండి సార్. 2 పాయింట్లు. మీరు ఒకటి, ఎవరు మార్చకూడదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా దీన్ని మార్చడానికి లేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పారా నేను మార్చేస్తానని? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగానే అనుకుంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చట్టం చేయడానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారో ఇంకో పార్టీనో ఇంకొకరో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టాలు చేసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉండదా? పోనీ పార్లమెంటులో అనుకోండి, రాజ్యాంగానికే సవరణలు చేస్తున్నాము, ఈ చట్టం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందా? ఈశ్వర్, ఇక్కడ 2 అంశాలు. నిజంగా చట్టం అంటే శాసన మండలిలో కూడా పెట్టుంటారు వాళ్ళు తీర్మానం. చట్టం కాదు కాబట్టి పెట్టలా. ఓకే, గుడ్. మీకు శాసన మండలిలో కూడా పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? అవసరం లేదు. ఎందుకంటే తీర్మానం మాత్రమే ఇది. ఒక ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పంపించారు. ఒక రెజల్యూషన్ ప్రపోజల్ కాబట్టి ఒక సభలో ఆమోదిస్తే సార్ను పంపించారు. రెండోది రెజల్యూషన్. ఇప్పుడు మనకు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి 2 తీర్మానాలు చేయలేదు అసెంబ్లీలో. ఆంధ్రప్రదేశ్ యాజ్ చీఫ్ మినిస్టర్గా ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేయలేదా? ఇచ్చారా? అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం అనేది ప్రపోజల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెండోది, మీరు పదే జగన్ గారు ఇంకా రారంటున్నారు కదా, ఆయన గురించి మీకు ఎందుకు పంచాయతీ? రారని మీరే చెప్తారు, మళ్ళీ వస్తారని మీరే చెప్తారు. రెండోది, మీరు చట్టం మీరు శాశ్వతం అని శాశ్వతం అనే పదం ఎందుకు? లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ మార్చడానికి కుదరదంటారు. నేను ఈశ్వర్ గారు నిజంగా ఆ ప్రయోజనం ఉంటే వాళ్ళు మొదటి తీర్మానం ఏం చేస్తారో తెలుసా? ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని తీర్మానం చేస్తారు. నిజంగా ఈ అసెంబ్లీకి కానీ ఆ తీర్మానం చేసే హక్కు ఉంటే బాగుంది. అంటే మేము చేసే తీర్మానాలు ఇప్పుడు రాబోయే 30 ఏళ్ల పాటు ఎవరు తీర్మానాలు మార్చలేరంటే 30 ఏళ్ళ తర్వాత మార్చచ్చా? ఓకే, 30 ఏళ్ళ వరకు మార్చాలి, 30 ఏళ్ళ తర్వాత మార్చచ్చా? నిజానికి ఈ శాసనసభ వయసు 5 ఏళ్ళు. 5 ఏళ్ల పాటు వీళ్ళు చట్టం చేసుకుంటారు. ఈ శాసనసభ చేసే చట్టం ఇంకో శాసనసభ చేయకూడదు అనుకుంటే ఏకంగా వీళ్ళు తీర్మానం చేస్తారు. ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు జగన్ గారు ముఖ్యమంత్రి అవడానికి వీలు లేదు, మేమే ఉంటామని కూడా తీర్మానం కూడా చేస్తారు. అది సాధ్యం కాదు భారత రాజ్యాంగం ప్రకారం. కాబట్టి అర్థం వీళ్ళు అమరావతిలో ఏ చర్చ అయితే జరగాలో అది జరగకుండా ఉండడం కోసం ఏరే చర్చ తీసుకొస్తున్నారని అర్థం అవుతుంది. రైట్.